మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి ర్యాంక్ కోట్లు అయితే రిలీజ్ అయిపోయాయండి. మొత్తం మన రిజల్ట్స్ అన్నీ కూడా చూసుకున్నాం. మరి టెట్ యొక్క వెయిటేజ్ మార్కులని సవరిస్తూ కొద్దిగా ఈ రోజుతో లాస్ట్ డేట్ కూడా అయిపోతుందండి. మరి వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు రేపు అంటే 16వ తేదీ లేకపోతే 18వ తేదీ అంటే సోమవారం నాడు అండి రిలీజ్ అయ్యే అవకాశం 90% ఉందండి. మరి అంతకు ముందుగానే వాటి యొక్క మెరిట్ లిస్టులు మనం జెన్యూనిటీగా మనం ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూలంకషంగా ఈ గూగుల్ ఫామ్ నింపినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. చూస్తున్నారు మిత్రులు కానీ లైక్ చేయడం లేదు. ఇలా లైక్ చేయకపోవడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవ్వదండి. మరి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ యొక్క గూగుల్ ఫామ్ను ఎక్కువ మంది ఫిల్ చేసినట్లయితే జెన్యూన్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నింపడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్. ఇది ఓన్లీ ఎస్జిటికి సంబంధించిందండి. ఇది మరి మీ యొక్క డిస్ట్రిక్ట్ని, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ని, మొత్తంగా టోటల్ మార్క్స్ అని ఉంది కదా ఇక్కడ టెట్ ప్లస్ డిఎస్సి, మొత్తంగా టెట్కి సపరేట్గా 17, డిఎస్సికి 52 ఇలాగ ప్లస్ పెట్టకండి. టోటల్గా ఒక ముద్ద ఫిగర్ వేయండి. అలా ముద్ద ఫిగర్ వేసిన వెంటనే వాటి యొక్క రిజల్ట్స్ వస్తుంది కదా, మొత్తం అన్నీ కూడా నాకు ఈ గూగుల్ ఫామ్ అనేది నాకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చండి. నేను వీటి యొక్క రిజల్ట్ అన్నీ కూడా ఈ గూగుల్ ఫామ్ ద్వారా క్యాస్ట్ల వారీగా, జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా రేపటి మార్నింగ్ నుంచి నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. ఇవి జెన్యున్గా మరి చాలా క్లారిటీగా ఏ మార్కుల వరకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుందండి. మరి వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మరొక వైపు గవర్నమెంట్ నుంచి టెట్ ఈ యొక్క స్కోర్ కార్డులు సవరించినటువంటి టెట్ మార్కులతో, స్కోర్ కార్డులతో ఒక పత్రికా ప్రకటన ఇచ్చిందండి. మరి ఈరోజు అంటే ఆగస్ట్ 15 వరకు సమయం ఇవ్వడం తెలియజేసింది. ఆల్రెడీ ఇదంతా కూడా మన అందరికీ తెలిసిందే. మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ టెట్ మార్కుల అభ్యంతరాల కోసం ఈ రోజు గడువు ఇచ్చారండి. మరి అదేవిధంగా మన యొక్క ప్రిఫరెన్స్ ఎందు గురించి ఈ ఒక్కొక్క రోజు గడువు ఇవ్వడం అంటే ముఖ్యంగా తెలుగు, ఇప్పుడు 2 లాంగ్వేజెస్ ఉంటాయండి. తెలుగు, సైన్స్ సోషల్, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఈ విధంగా ఉంటాయి. మరి సోషల్లో టెట్లో వచ్చిన మార్కులు ఇక్కడ సైన్స్కి యాడ్ చేయడం జరిగింది. ఏవైతే ఎక్కువ టెట్ మార్కులు రావడం జరిగిందో దాన్నే కన్సిడర్ చేస్తూ ఈ యొక్క స్కోర్ కార్డులు అయితే రిలీజ్ చేశారండి. మరి దానికి అనుగుణంగా దానిని మార్పు చేస్తూ ఈరోజు చివరి రోజుగా మరి ఈ మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే మన యొక్క కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ రోజు మనం దొరికిపోయే అవకాశం అయితే ఉందండి. కాబట్టి అటువంటి ఎర్రర్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకోండి. మరలా అక్కడ అబ్జెక్షన్ చేస్తే మాత్రం చాలా రాంగ్స్, ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట. మరి కట్ ఆఫ్ పెరుగుతుంది అని చెప్తున్నారండి. మరి ఎందుకు పెరుగుతుంది ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాము. మరి మనం ఏ ప్రిఫరెన్స్ ఇచ్చాము అంటే ఒకవేళ జాబ్లో సెలెక్ట్ అయితే ముందుగా ఏ స్కూల్ అసిస్టెంటా, ఎస్జిటియా, ఎల్పిటియా ఇలాగా వాటి యొక్క ప్రిఫరెన్స్ని మనం ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉన్న సమయంలోనే ఇచ్చామండి. మరి పొరపాటుగా కొంతమంది ఏం చేశారు మన మిత్రులు అంటే కట్ ఆఫ్ గురించి చాలామంది అభ్యర్థులు ఎస్జిటిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎస్జిటి ఇవ్వడం జరిగిందండి. కానీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కు కూడా రాశారు. స్కూల్ అసిస్టెంట్లో బెటర్ మార్కులు వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా స్కూల్ అసిస్టెంట్లో బెటర్ మార్కులు వచ్చాయి, చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. అదేవిధంగా ఎస్జిటిలో కూడా బెటర్ మార్కులు వచ్చాయి, జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రెండింటిలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నార్మల్గా నువ్వే ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి సెలెక్ట్ అయ్యావు అనుకోండి, దేన్ని ప్రిఫర్ చేస్తావు? హైయెస్ట్ శాలరీ వచ్చే స్కూల్ అసిస్టెంట్ ప్రిఫర్ చేస్తావు. కానీ మన యొక్క ప్రిఫరెన్స్ కేటగిరీలో ఫస్ట్గా ఎక్కువ
పోస్టులు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నువ్వేం చేసావు, ఎస్జిటిని కోరుకున్నావు. అప్పుడేమైంది, నువ్వు ఎస్జిటికి ఎలిజిబుల్ అవుతున్నావు, స్కూల్ అసిస్టెంట్కి నాట్ ఎలిజిబుల్ అవుతావు అండి. నీకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీకు స్కూల్ అసిస్టెంట్కి పోస్ట్ ఇవ్వరనమాట. కాబట్టి ఎస్జిటికే. అప్పుడు ఏమవుతుంది, 2 రకాల కట్ ఆఫ్లు అనేవి మారుతాయి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ మార్కులు వచ్చాయో కానీ నువ్వు నాట్ ఎలిజిబుల్, అప్పుడు ఏమవుతుంది, స్కూల్ అసిస్టెంట్ యొక్క కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు స్కూల్ అసిస్టెంట్ కోరుకుందాం అనుకున్నా నీకు చాయిస్ లేదు, కానీ ఎస్జిటికి నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చావు కాబట్టి ఎస్జిటినే కోరుకోవాలి, ఎస్జిటి జాబ్ని పొందాలి. కాబట్టి ఇక్కడ ఎస్జిటి యొక్క కట్ ఆఫ్ పెరుగుతుందండి. మరి చాలామంది జాబ్ వస్తుందా రాదా అని చాలా టెన్షన్తో ఉన్నారండి. ఇక్కడ చాలా కండిషన్స్ అయితే మనకి ఉన్నాయి. చాలా ఏరియాస్లో ఈడబ్ల్యూఎస్ కాటాకి పోటీ లేదండి. అదేవిధంగా కొన్ని రిజర్వేషన్స్ SC 1, 2 విషయంలో కొన్ని ఏరియాల్లో ప్రాబ్లం లేదు, అదేవిధంగా ఎస్టీల్లో ప్రాబ్లం లేదు. ఈ విధంగా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయండి. అక్కడ అస్సలు ఎటువంటి కాంపిటీషను కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా మనకి మెరిట్ లిస్ట్ని అయితే అనౌన్స్ చేయాలి. 65+ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క జాబ్ మీద మనము హోప్స్ పెట్టుకోవచ్చండి. దీన్ని చాలా రకాలుగా కోనిక్సైడ్ చేసుకోవాలండి. ఓపెన్ కట్ ఆఫ్లోకి ఎంతమంది వెళ్ళారు మన క్యాస్ట్ వాళ్ళు, ఓపెన్ కట్ ఆఫ్ దగ్గర నుంచి మన ర్యాంక్ వరకు మధ్యలో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఈ యొక్క జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరో టెన్షన్ పడద్దు. కొన్ని బయలకు ఎంతమంది ఉంటుందంటే, ఓపెన్ కట్ ఆఫ్ వరకు మన క్యాస్ట్ వాళ్ళు ఉండి ఆ తర్వాత మన క్యాస్ట్ వాళ్ళు లేరనుకోండి, మనం ఎక్కడున్నా మన జాబ్ని మనం వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఏదో టెన్షన్ పడొద్దండి, జాబ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ అయితే వద్దండి. మరి నేను చెప్పినట్టు మెరిట్ లిస్ట్ మనమే తయారు చేసుకుందామండి. ముందుగానే నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఫిల్ చేశాను, నింపు పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, అక్కడి నుంచి నింపండి. మరి క్యాస్ట్ వారీగా మరి అదేవిధంగా జిల్లాల వారీగా మీకు వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.